అందమైన అడవి. ఆ అడవిలో చీమ ఇంకా మిడత ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులు. కానీ వారి జీవన విధానం మాత్రం చాలా భిన్నంగా ఉండేది. చీమ వేసవి కాలంలో బాగా బిజీగా తిండి సేకరిస్తూ తన గుడారాలను నిల్వ చేస్తూ బిజీగా ఉండేది. కానీ మిడత మాత్రం అవేమీ లేకుండా ఆకుల మీద పడుకొని సంగీతం వాయిస్తూ ఎప్పుడు చూసినా నిద్రపోతూ చాలా బద్ధకంగా ఉండేది. అప్పుడు మిడత చీమని, "చీమ, నువ్వు ఎందుకని ఇంత కష్టపడతావు?" అని అడిగింది. చీమ, "చలికాలం వస్తుంది మిడత, ముందుగానే మనం సిద్ధంగా ఉండాలి, లేకపోతే చలికాలంలో ఆహారం దొరకదు" అని చెబుతుంది. అది విని మిడత, "ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఆలోచించడం, జీవితాన్ని ఆనందంగా అనుభవించు ఈ క్షణాన్ని" అని చెప్తుంది. చూస్తూ ఉండగానే చలికాలం వచ్చేస్తుంది. అడవి మొత్తం మంచుతో కప్పబడిపోతుంది. తిండి దొరకడం కష్టమైంది. మిడత శక్తి లేని బలహీనంగా మారిపోయింది. తన తప్పును గుర్తించింది. చీమ ఇంటికి వెళ్ళి తలుపు తట్టింది. "చీమ, నా దగ్గర తిండి లేదు, నాకు సహాయం చేస్తావా?" అని అడిగింది. అది విని చీమ మిడతని లోపలికి రమ్మని వెచ్చదనాన్ని అందించింది. మిడత ఇంట్లో కూర్చొని తిండి తింటూ, "చీమ, నువ్వు నిజంగా తెలివిగా ఆలోచించావు, నేను తప్పు చేశాను" అని అన్నది. చీమ చిరునవ్వుతూ, "ఇప్పటికైనా నేర్చుకోవడం మంచిది" అని చెప్పింది. చలికాలంలో చీమ మిడతకు పనిచేసే పద్ధతులు నేర్పింది. మిడత కూడా కష్టపడటం మొదలుపెట్టింది. చీమ గుడారంలో తిండి క్రమంగా అమర్చడంలో మిడత సహాయం చేసింది. "ఇది నా జీవితంలో పెద్ద పాఠం" అని మిడత చెప్పింది. వసంతం వచ్చింది. అడవిలో మళ్ళీ పచ్చదనం నిండిపోయింది. చీమ మరియు మిడత కలిసి పనిచేస్తూ భవిష్యత్తు కోసం తిండి సేకరించాయి. గతంలో తప్పుల్ని మరచి ముందుకు చూడటానికి సిద్ధమయ్యాయి. చీమ మరియు మిడత చెట్టు కింద కూర్చొని తమ స్నేహాన్ని ఆనందంగా గుర్తు చేసుకున్నాయి. వారి స్నేహం మరింత బలంగా మారింది. "చీమ, నువ్వు నాకు మార్గం చూపావు" అని అంటుంది మిడత. వాళ్ళిద్దరూ భవిష్యత్తులో తిరిగి కలుస్తారని హామీ ఇచ్చుకుంటారు. కష్టపడి పని చేయడం అవసరం, కానీ మన స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవడం కూడా మర్చిపోకూడదు.